నమస్కారం బామ్మగారు, బాగున్నారా? నమస్కారం బాబు, నేను చాలా బాగున్నాను. ఎవరు బాబు మీరు? బామ్మగారు నేనండి, వడ్డీ రాంబాబుని. గుర్తుపట్టారా? ఓరి వెదవా, నువ్వా? ఏంట్రా తెల్ల బట్టలు వేసుకున్నావు? నీ పెళ్ళాం గానీ సచ్చిందా ఏంటి? అబ్బా అదేమీ కాదు బామ్మగారు, ఈసారి మన ఊరి ప్రెసిడెంట్ పదవి కోసం పోటీ చేస్తున్నా. మీ ఓటు తప్పకుండా నాకే వెయ్యాలి, మరి సరేనా? ఓటు సంగతి పక్కన పెట్టరా, ఇంతకీ మన ఊరు కోసం ఏం చేద్దామని ప్రెసిడెంట్ పదవికి పోటీ చేస్తున్నావు? అదేంటి బామ్మగారు అలా అంటారు? నేనే గనక ప్రెసిడెంట్ అయితే ఊళ్ళో ఉన్న చెరువులన్నిటిలో చేపలు పెంచి చేపల బిజినెస్ చేస్తాను. అలాగే ఊరి చివర ఉన్న కళ్ళుపాక పీకేసి ఇంగ్లీషు మందు షాపు పెట్టిస్తాను. అలాగే ఇకపై 5 రూపాయల వడ్డీకి డబ్బులు అస్సలు ఇవ్వను, 3 రూపాయల వడ్డీకే ఇస్తాను. ఓరి వెదవా, ఇది ఊరి కోసం పోటీ చేస్తున్నట్టు లేదురా, నీ కోసం నీ వ్యాపారాల కోసం చేస్తున్నట్టుంది. అబ్బా బామ్మగారు, నా కోసం పోటీ చేయట్లేదండి, మీకోసం, మీ వృద్ధుల కోసం పోటీ చేస్తున్నాను. మీ వృద్ధులకి 2000 రూపాయలు పెంచిన కాస్త 5000 చేస్తాను. నాకు ఓటేయండి. ఒరే వెదవా, పింఛను 5000 చెయ్యడానికి నువ్వేమైనా సీఎం పదవికి పోటీ చేస్తున్నావా? మన ఊరి ప్రెసిడెంట్ పదవికి పోటీ చేస్తున్నావురా బడుతాయ్. అయితే ఒక పని చేస్తాను బామ్మగారు, నేను ప్రెసిడెంట్ అయితే మన ఊళ్ళో ఒక పెద్ద శ్మశానం కట్టిస్తానండి మీ అందరి కోసం. ఓరి వెదవా, అంటే నువ్వు ప్రెసిడెంట్ అయ్యాక అందరూ చనిపోవాలని కోరుకుంటున్నావా? ఇదంతా కాదు బామ్మగారు, నేనే గనక ప్రెసిడెంట్ అయితే కొత్త కొత్త పథకాలు తీసుకొస్తాననుకోండి. ఉదాహరణకి పసుపు కుంకుమ పథకం ఉంది కదా, నేను కూడా మందు పచ్చడి అనే పథకం తీసుకొస్తాను. ఏంటి, మందు పచ్చడి పథకం తీసుకొస్తావా? అంటే ఏంటిరా? అదే బామ్మగారు, మందు పచ్చడి పథకం అంటే మందు షాపుకి వెళ్ళేటప్పుడు మందు తీసుకుంటారు కదా, దాంతో పాటు పచ్చడి ఫ్రీ అన్నమాట. వెదవన్నరా వెదవ, చవట, సన్నాసి, అసలు ప్రెసిడెంట్ అయ్యే ఏ ఒక్క క్వాలిటీ నీలో లేదురా, నీకెందుకు వెయ్యాలి ఓటు? అబ్బా ఈ ముసలి దాంతో పని అయ్యేటట్టే లేదు, డైరెక్ట్ గా పాయింట్కి వచ్చేసిందే. బామ్మగారు చెప్పండి, అసలు ఓటుకి మీకు ఎంత డబ్బులు కావాలి? 5000, 10,000? ఏంటి, నాకు ఓటుకి డబ్బులు ఇస్తావా? ఉండరా నీ పని చెబుతాను. స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నాను రా వెదవా, నాకే డబ్బులు ఇస్తావా నువ్వు? ఇంకోసారి ప్రెసిడెంట్ పదవి